సిబిఐ విచారణకు హాజరవుతున్నారు తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్. కరూర్ స్టాంపెడ్ మీకు అందరికి గుర్తే ఉంటుందో, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ ఆవిర్భావం దినం రోజు నుంచి కూడా వరుసగా ఆయన పొలిటికల్ ర్యాలీస్లో, ఆయన పెట్టేటువంటి సభలు సమావేశాల్లో ఏదో రకమైన అలజడి, కొంత అక్కడ స్టాంపెడ్ జరగడాలు, మరణాలు సంభవించడాలు, పలువురికి చాలా తీవ్రంగా గాయాలవడం జరుగుతూనే ఉంది. దాంట్లో అతిపెద్దది కరూర్ స్టాంపెడ్. సో కరూర్ స్టాంపెడ్ అనేది కరూర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ర్యాలీగా వెళ్తూ తన క్యారవాన్ ఏదైతే ఉందో ఆ క్యారవాన్ పై నుంచి నిల్చొని మాట్లాడతారు. ఒక కార్నర్ షో లాంటిది, కార్నర్ మీటింగ్ లాంటిది. సో ఆ రోజు సెప్టెంబర్ 23, 2025 ఆయన కరూర్లోని తన క్యారవాన్ పైన నిల్చొని మాట్లాడుతూ ఉండగా చాలా మంది అక్కడ కిక్కిరిసిపోయే జనం. అయితే ఇక్కడ చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది జనం గుమికూడడం, బహుశా ఆ రోజు స్టాంపెడ్ గల కారణం అక్కడ సుమారుగా 20,000 మంది వరకు నిల్చోగలుగుతారు అనుకుంటే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, సుమారుగా 50,000 మంది అక్కడికి చేరుకున్నారంట. అంటే రెట్టింపు, డబల్ వచ్చారంట. దీంతో అక్కడ ఘోరమైనటువంటి ఒక స్టాంపెడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. మీరు చూస్తున్న విజువల్స్లో చూడండి, అక్కడ ఎక్కడి జెండాలు విరిగిపోయాయి, పోల్స్ విరిగిపోయాయి, మనుషులు చెప్పులు విరిగిపోయాయి, వాళ్ళ బట్టలు చిరిగిపోయాయి. చాలా భయంకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఆ కరూర్ ప్రాంతంలో. ఇది గతంలో విజువల్, ఆయన కరూర్ స్టాంపెడ్కి సంబంధించిన విజువల్ మీకు చూపిస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అక్కడ చాలా తక్కువ, చాలా క్లోజ్డ్ ప్లేస్లో ఎక్కువగా రష్ ఉండే విధంగా ఆయన అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారనే ఆరోపణ ఉంది. అయితే ఆ రోజు ఆ ఘటన పైన తమిళనాడు ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సిబిఐ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో సిబిఐ అధికారులు ఈరోజు విజయ్ని సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడంతో మరి కాసేపట్లో ఆయన సిబిఐ కార్యాలయం వెళ్ళబోతున్నారు. సో సిబిఐ కార్యాలయానికి ఈరోజు వెళ్ళిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు కారణాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు ఏం జరిగిందనే దానిపైన. అయితే కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. 41 మంది, దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అత్యధికంగా మహిళలు మరియు చిన్నపిల్లలు ఉన్నారు ఈ ఘటనలో. సో 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వెలుసమైపురం ఆన్ ది కరూర్ ఎరోడ్ హైవే, వెలుసమైపురం కరూర్ అండ్ ఎరోడ్ హైవే మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30,000 మంది, ఇందాక చెప్పాను కదా, 30,000 మంది సామర్థ్యంతో ఉండాల్సినటువంటి ఆ ప్రాంగణం 60,000 మంది పైచిలకు అక్కడ చేరుకున్నారు. అంటే రెంటింతలు. ఆ తర్వాత ఇంకా చాలా జనం బయట బిల్డింగ్స్ పై నుంచి అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. సో 30,000 మందికి సరిపోయేటువంటి సామర్థ్యం గల ఆ ప్రాంతంలో 60,000 మందికి పైచిలకు జనం అక్కడికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఒకసారిగా విజయ్ అక్కడ ఉండగానే ఈ తొక్కిసలాట జరిగింది. సో అంతలోనే విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఒకరిపై ఒకరు పడిపోయి 41 మంది మరణించారు, 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఈ రోజు ఆయన వెళ్ళబోతున్నారు. 10వ తేదీన ఆయనకి నోటీసులు వచ్చాయి. 12వ తేదీన హాజరు కమ్మని రోజు మరి కాసేపట్లోనే ఆయన సిబిఐ కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి కొంత వాళ్ళందరికీ, మరణించిన వారి కుటుంబాలకి, తర్వాత క్షతగాతులకి పలు రకాలుగా సహాయార్థం అనేది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు టీవీకే పార్టీ కూడా అనౌన్స్ చేసింది, ఒక్కొక్కరి కుటుంబానికి సుమారుగా 20 లక్షల రూపాయలు అనౌన్స్ చేసింది. ఒకసారి ప్రతి నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్, ఈరోజు సిబిఐ కార్యాలయానికి విజయ్ వస్తున్నారా? ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా జోరందుకుంది. ఏంటి, విజయ్ని అరెస్ట్ చేస్తారా ఈరోజు? ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి విజయ్ కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ యొక్క విచారణ అనేది కూడా ప్రారంభమైంది. అంటే ముఖ్యంగా కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ఆ టీవీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్ని కూడా సిబిఐ విచారణ కూడా చేపట్టడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు ఇప్పుడు ఆ విజయ్ కూడా విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి తెలిపింది. ముఖ్యంగా 4 అంశాలపైనే ప్రధానంగా సిబిఐ కొన్ని ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ 7 గంటల లేట్ ఎందుకు జరిగింది, ఎందుకు ఆలస్యంగా ఆ ప్రోగ్రామ్కి వచ్చారని చెప్పేసి కూడా సిబిఐ విజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరొకటి, ఇటు ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నటువంటి ఆ సమయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కావచ్చు, తమిళనాడు గవర్నమెంట్ ఎంతమందికి అనుమతి ఇచ్చింది, అక్కడ ఎంతమంది అభిమానులు వచ్చారనే అంశాలను కూడా సిబిఐ విజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ బస్సు వాడినటువంటి బస్సు ఎంతమందికి అనుమతించారు, దాంతో పాటు విజయ్కి ఈ యొక్క సభ నిర్వహించడానికి ఎన్ని వాహనాలని అనుమతించారు, మేము ఎంత వచ్చినటువంటి ఎన్ని వాహనాలు వచ్చాయనే కానీ అంశాలు కూడా ఈ యొక్క ప్రశ్న కూడా సిబిఐ అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మధ్యాహ్నం వరకు ఈ యొక్క క్వశ్చనింగ్ అనేది ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆఫీస్ బేరర్ కావచ్చు, ఇప్పటికే సిబిఐ అనేక మందిని కూడా అందులో అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కూడా సిబిఐకి తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఇటు టీవీకే ఆఫీస్ బేరర్ కూడా వారు ఆ వీడియోలు కూడా సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ వీడియోల ఆధారంగానే విజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే నవీన్, హౌ ఫార్ విజయ్ ఇక్కడ ఈ ఘటనకు రెస్పాన్సిబుల్? అంటే ఆయన పొలిటికల్ సమావేశం,
కార్నర్ మీటింగ్ ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన పేరే వస్తూ ఉంటుంది. టెక్నికల్గా సిబిఐ అధికారులు ఈరోజు ఈ ఘటనకు విజయే కారణమని ఎలా చూపించబోతున్నారు? ఒకవేళ నిరూపించగలిగినట్టయితే విజయ్ని అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా. అంటే విచారణ జరిగిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ దాదాపు ఒక 20 నిమిషాలు అవుతుంది ఈ యొక్క విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి అంటే ఇందులో ఇందాక చెప్పినటువంటి అంశాలతో పాటు ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విషయాలపైనే సిబిఐ చాలా ఫోకస్ పెట్టి కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క సభ నిర్వహిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ తో కావచ్చు, ఆ టీవీకేలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి చర్చించారా, ఎంతమంది వస్తారని చెప్పేసి మీరు గెస్ట్ చేశారు. ఆలస్యం జరిగినందువల్ల ఇంకా క్రౌడ్ పెరిగిందనే కోణాల్లో కూడా సిబిఐ విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంతకుముందు కొంతమంది ఆఫీస్ బేరర్ని కూడా విచారణ చేపట్టారు. వారు ఇచ్చినటువంటి సమాధానం కావచ్చు, ఇప్పుడు విజయ్ చెప్పేటువంటి సమాధానాన్ని కూడా సిబిఐ మ్యాచ్ చేసిన తర్వాతనే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా తమిళనాడులో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటన తర్వాత చిట్టు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ టేక్ ఓవర్ చేసి ఈ యొక్క విచారణ అనేది చాలా వేగవంతంగా కూడా చేపట్టడం జరుగుతుంది. బట్ నవీన్, మరోవైపుగా అక్కడ ఘటనకు సంబంధించి విజయ్ అందులో పాల్గొని ఉండొచ్చు, విజయే ఆ ఘటనలో కీలకమైన ఏమంటారు ఆయన నాయకుడిగా ఉండి ఉండొచ్చు, ఆయన చూడడానికి జనం వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ ఆర్గనైజర్స్ అంటూ ఉంటారు. సో ఆర్గనైజర్స్ పోలీసులకి ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఉంటారు, దాని పర్మిషన్ తీసుకుని ఉంటారు, అన్ని రకాలు జరిగి ఉంటుంది. సో ఆ రోజు వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ఎంతమందికి?